హే ఫ్రెండ్స్, కూలీమో నుండి మోనికా కుచికిచిమా సాంగ్ అయితే వచ్చిందనమాట. సాంగ్ గురించి మాట్లాడదాం, అండ్ షోబిన్ షాహిర్ గురించి మాట్లాడదాం, పూజ హెగ్డే గురించి మాట్లాడదాం, అనిరుద్ గురించి మాట్లాడదాం, లోకేష్ గురించి మీకు తెలియనటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ అయితే మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవాళ చూసుకున్నట్లయితే సంజయ్ దత్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిందనమాట. ఇంటర్వ్యూలో ఇస్తూ నేను లియో సినిమా మీద ఫుల్ డిసప్పాయింట్మెంట్గా ఉన్నాను, నన్ను అందులో సరిగ్గా వాడుకోలేకపోయిండు లోకేష్. ఇది చూసి నాకే చాలామంది కాల్ చేశారు అది ఇది అని చెప్పి లోకేష్ని తక్కువ చేసుకుంటా, ఆయన సినిమాని తక్కువ చేసుకుంటాగా ఆయన అయితే ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది అనమాట. ఈ విధంగా సినిమాలో నటించినటువంటి ఒక ఆర్టిస్ట్ డైరెక్ట్గా పెద్ద డైరెక్టర్ లోకేష్ కనకరాజన్ చిన్న డైరెక్టర్ కాదు, పెద్ద డైరెక్టర్ గురించి ఇలా మాట్లాడాలంటే నిజంగా గుద్దల్లా ఉండాలన్నమాట. మరి ఆయన ఎందుకు అంత డిసప్పాయింట్ అయ్యిండు అని అంటే, మీ అందరికీ తెలుసు మన లియో మూవీలో యాంటోనీ దాస్గా తనైతే కనపడ్డాడు. లియో యొక్క ఫాదర్ లాగైనా మూఢనమ్మకాలు అనుసరించేటటువంటి వ్యక్తిలాగైనా వేరే లెవెల్ పడ్డాడు. నిజం చెప్పాలి అని అంటే ఆ బాలీవుడ్లో ఉన్న సంజయ్ దత్ సో కాల్డ్ సినిమాస్ కన్నా ఈ సినిమా అయితే 10 times చాలా 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 బెటర్. ఈ సినిమాలో ఉన్నటువంటి క్యారెక్టర్ ఇంకా ఇంకా బెటర్ అనమాట. కాకపోతే ఎందుకు ఆయన అలా మాట్లాడిందంటే, ఇప్పుడు ఆల్రెడీ విక్రమ్ సినిమా మనం చూసాం, అందులో విజయ్ సేతుపతిని ఎలా వాడుకున్నాడు, అండ్ ఫహద్ని ఎలా వాడుకున్నాడు, విక్రమ్ని ఎలా వాడుకున్నాడు, అంటే లైక్ మన కమల్ హాసన్ గారిని రోలెక్స్ని ఎలా వాడుకుంటూ, ఈ విధంగా ప్రతి ఒక్క క్యారెక్టర్ని యూనిక్గా వాడుకుంటూ ప్రతి ఒక్క ఎంట్రీ కూడా వేరే లెవెల్ పెట్టిండు. వాళ్ళకంటే ఒక డిఫరెంట్ అయినటువంటి స్టైల్ని ఆయన మేనరిజాన్ని ఆయన అయితే ఇచ్చిండు. కానీ యాంటోనీ చూసుకున్నట్లయితే అదేందో మూఢనమ్మకాన్ని అనుసరించేటటువంటి వ్యక్తులను నటించిండు. లియో సినిమా చూసొచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఆ యాంటోనీ దాస్ సంజయ్ దత్ ఈ సినిమాలో ఉన్నటువంటి పెద్ద బొక్క అని చెప్పి ఏలెత్తు చూపించారు. ఈ విధంగా అంటే వల్ల తనైతే డిసప్పాయింట్మెంట్ అయిందనమాట. ఎలాంటి విమర్శలు ఎన్నెన్నో వచ్చాయి, ఇక మీద ఆయన తీసేటటువంటి సినిమాకి ఎలాంటి విమర్శలకి తావులేదు అని చెప్పి చాలా టైం తీసుకొని పగడ్బందీగా ప్లాన్ చేసి మన ముందు దింపుతున్నటువంటి సినిమా కూలీ అనమాట. ఇప్పుడే ఇందాలో చూసాను అనమాట, మోనికా సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక పాట అనుకోండి. ఇందులో ఏంటంటే షోబిన్ షాహిర్, ఆయన గురించి మీకు తెలుసు, ప్రేమం సినిమా మన మలయాళం ప్రేమం సినిమాలో ఒక పీటీ సార్లా కనపడ్డాడు అనమాట. ముంజుమల్ బాయ్స్లో తనే ఒక మెయిన్ రోల్. ఈ విధంగా తను చాలా చాలా చిన్న ఆర్టిస్ట్ అనమాట. మలయాళం సినిమాలో కూడా అంత పెద్ద రోల్ ఏం చేయలేదు, మలయాళం దాంట్లో కూడా అంత పెద్ద క్యారెక్టర్ ఏం కాదు. అలాంటి ఆయన్ని ఈ యొక్క ఐటమ్ సాంగ్లో హైలైట్ షో చూపించడం ఏంది, ఆ స్టెప్స్ ఏంది, ఆ గ్రేజ్ ఏంది, నాకైతే మామూలుగా అనిపించలేదు. ఆల్రెడీ 100 Days of కూలీలో ఆ యొక్క మైక్ పట్టుకొని వెళ్తున్నప్పుడు ఒక వైబ్ అయితే వచ్చింది అనమాట. అందులో నాగార్జున చూశారు, రజనీకాంత్ చూశారు, కానీ నేనైతే ఈ షాహిల్ని అయితే చూశాను అనమాట. తను వేరే లెవెల్ ఉండబోతుండో అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. దానికి ఇవాళ సమాధానం ఇస్తూ ఈ సాంగ్లో వేసినటువంటి స్టెప్స్ చూసారా. పూజ హెగ్డే చూసుకున్నట్లయితే టాప్ హీరోయిన్, తను వచ్చి అక్కడ స్టెప్స్ వేస్తుంది అనమాట. నేను ఒక్కటే అర్థం చేసుకున్నా, మన లోకేష్ కనకరాజ్ మనం అనుకునే దానికన్నా పైకి ఆలోచిస్తున్నాం అనేటటువంటిది 100% వాస్తవం. అలానే అనుకోని యొక్క సాంగ్ని అయితే దింపిండు అనమాట. నిజంగా ఈ సాంగ్ అప్పుడు ఎవడు కూడా సీట్లో కూర్చోవడం అనేటటువంటిది 100% వాస్తవం. అండ్ మనకైతే మొత్తాన్ని చూపించలేదు, ఓన్లీ ఈ షోబిన్ షాహిని చూపించారు, పూజ హెగ్డేని చూపించారు. ఇంకా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ సాంగ్లో నాగార్జున కూడా ఉండొచ్చు. ఇంకా గట్టిగా మాట్లాడితే మన రజనీకాంత్ కూడా ఫైనల్లో ఎంట్రీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి నేనైతే అనుకున్నా. ఎందుకంటే మొత్తం పాటల్లో ఇదే హైలైట్ పాట, ఇదే ఐటమ్ పాట. ఆయన ఐటమ్ పాట పట్టక ఎన్ని రోజులు అవుతుందో, సో ఐటమ్ పాట పెట్టిందంటే దానికైతే ఒక పెద్ద రీజన్ ఉంటుంది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఆయన అనిరుద్ అయితే నిజంగా ఐటమ్ సాంగ్ డిఎస్పీని మించిపోయింది అనమాట. ఒకప్పుడు ఐటమ్ సాంగ్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలన్నా, ఐటమ్ సాంగ్కి వాయించాలన్నా ఖచ్చితంగా డిఎస్పీ వల్ల అయితే, ఇక ఏ డైరెక్టర్ వల్ల కాదు అని చెప్పి నా గుండెల్లో బలంగా ఉండేది, మైండ్లో ఫిక్స్ అయి కూర్చున్నది. కానీ ఈ సాంగ్ విన్న తర్వాత సాంగ్ అర్థం కావట్లేగానే వైబ్ అయితే వస్తుంది అనమాట. మనం డ్యాన్స్ చేయడానికి ఈజీగా ఉంది, చిందులు వేయడానికైనా, డీజేలో బార్క్ పెట్టి మోగించడానికైనా, థియేటర్లో గుడ్డలు ఇప్పుకొని ఎగడానికైనా వేరే లెవెల్ ఈ సాంగ్ ఉంది అని చెప్పి నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. నిజంగా పిచ్చిగా నచ్చేసింది అనమాట. మీరు ఎవరైనా వినడం వాళ్ళు ఉంటే వెళ్ళి వినండి, మీకే విధంగా అనిపించింది ఆ వైబ్ అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. ఎవరిని రివీల్ చేయట్లేదు అనమాట. అమీర్ ఖాన్ జస్ట్ పోస్టర్ అన్న రిలీజ్ చేసిండు, నాగార్జున గారిది కూడా జస్ట్ పోస్టర్ రిలీజ్ చేసిండు. కానీ షోబిన్ షాహిల్ చూసుకున్నట్లయితే డైరెక్ట్గా ఒక సాంగ్లో పెట్టి పూజా హెగ్డేతో స్టెప్పులు వేయించేలా చేసిండు. చుట్టూ చూసుకున్నట్లయితే తన యొక్క సైన్యం, తన కింద పనిచేసే వాళ్ళని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. నా కంటైనర్లో చూసుకున్నట్లయితే గోల్డ్ ఉండొచ్చు, ఇదంతా కూడా గోల్డ్ స్మగ్లింగ్ అనమాట. ఈ విధంగా తను డబ్బులు సంపాదించుకొని ఐటమ్ కాళ్ళని పెట్టుకొని తను ఎగురుతూ ఉంటాడు. మరి తన తలదనేవాడు ఎవడు, మరి తను ఎవడు సైడ్ అనేటటువంటి సినిమా రిలీజ్ అయ్యాక మనకు కూడా అర్థం కాదు. ఎందుకంటే ట్రైలర్ టీజర్స్లో అని చెప్పి లోకి ఆల్రెడీ తెలియజేసిండు. అదే ఫ్రెండ్స్ ఈ సాంగ్ రివ్యూ మీకే విధంగా అనిపించింది, ఈ మోనికా సాంగ్ అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేసేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. బాయ్ బాయ్, నమస్కారం.